అసలు ఎందుకు మా మామయ్యని అరెస్ట్ చేస్తున్నారు? మా మామయ్య ఎలాంటి వ్యక్తో తెలుసా? ఈ సమాజంలో ఎంత పేరున్న వ్యక్తో తెలుసా? అని పల్లవి అడిగేసరికి, ఎవరైనా సరే మర్డర్ అటెంప్ట్ చేశాక అతను నేరస్తుడి కింద మేము పరిగణిస్తామని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి మీరు మాట్లాడుతున్నది అనైతే అంటూ ఉంటుంది. పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక శ్రీయకర్ అయితే అవని మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అవని వదిన ఇలా చేసుండదే, నేను లాయర్‌ని, నాకు ఒకసారి చెప్పండి, అరెస్ట్ వారెంట్ లేకుండా మీరు ఎలా వచ్చి అరెస్ట్ చేస్తారు అని అడుగుతూ ఉంటాడు. మాకాడ కేస్ ఫైల్ అయింది కాబట్టి అరెస్ట్ వారెంట్ వచ్చింది. అందుకే మేము అరెస్ట్ చేయడానికి వచ్చామని పోలీసులు అనేసరికి, అలా ఎలా అరెస్ట్ చేస్తారు? మా మామయ్య గ్రేట్ బిజినెస్ మ్యాన్, మీకు ఆ విషయం తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఎవరైనా సరే మేము అరెస్ట్ చేయాల్సిందే అని అంటూ ఉంటారు పోలీసులు. అలా అనేసరికి అసలు తనకి ఎంత ధైర్యం ఉంటే మామయ్య మీద కేసు పెడుతుంది. చూసావా మామయ్య, అవని నీ మీద పొరపాటున అవనికి దెబ్బ తగిలినందుకే మీరు బాధపడ్డారు, కానీ తను మీ మీద కేసు పెట్టింది అని చెప్పేసి అయితే పల్లవి రెచ్చగొడుతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ని, పార్వతిని. ఇక శ్రీకర్, అక్షయ్, మీ మీద ఎవరు కేసు పెట్టారు? అవని వదినైతే కాదు, మీ దగ్గరికి ఎవరు వచ్చారు అని అనేసరికి కమల్ అయితే నేనే కేసు పెట్టాను అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే ఒక్కసారిగా పార్వతి, శ్రీకర్ వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి, కమల్ కేసు పెట్టాడా అనైతే షాక్ అవుతూ ఉంటాడు. అవును, నేను స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను అని చెప్పేసి కమల్ అయితే అంటూ ఉంటాడు. అలా అంటూ వాళ్ళ దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వుకే నాన్న మీద కేసు పెట్టడం ఏంటి, నీకేమైనా బుర్ర పనిచేస్తుందా లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పార్వతి, అక్షయ్ వీళ్ళు. అలా అనేసరికి తప్పేముంది, నాన్న మర్డర్ అటెంప్ట్ చేశాడు కాబట్టి కేసు పెట్టాను, అది ఎవరైతే ఏమి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కమల్. అలా అనేసరికి ఒకసారిగా అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. మీ నాన్న మీద నువ్వు కేసు పెడతావా, నీకు ఎంత ధైర్యం ఉంటే మీ నాన్న మీద కేసు పెడతావరా అని చెప్పేసి పార్వతి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది అక్షయ్ని. అలా నిలదీసేసరికి, నాన్న అయితే తప్పు చేస్తే వదిలేస్తా మా అమ్మ అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు కమల్.